హైదరాబాద్లో ఐపీఎల్ హంగామా మొదలైంది. ఐపీఎల్లో తొలి పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమైంది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్, రాజస్థాన్ తలపడనున్నాయి. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ సారథ్యంలో రాజస్థాన్ హైదరాబాద్తో తలపడనుంది. మధ్యాహ్నం 3:30కు మ్యాచ్ మొదలవుతుంది. సన్ రైజర్స్ జట్టులో ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్, నితీష్ కుమార్ రెడ్డి, కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్, మహమ్మద్ షమి, ఆడమ్ జంపా, జయదేవులు ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో గత 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ గెలిచింది. రాజస్థాన్తో తలపడ్డ గత 3 మ్యాచ్ల్లో హైదరాబాద్ టీమే గెలిచింది. మరోవైపు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్లిపోయాయి. స్టేడియం చుట్టూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2700 మంది బందోబస్తులో ఉంటారు. అదనంగా 2 ఆక్టోపస్ బలగాలు, 10 మౌంటెడ్ బృందాలు రంగంలోకి దిగాయి. 450 సీసీ కెమెరాలతో ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ పెట్టారు. మహిళల కోసం షీ టీమ్స్ రెడీగా ఉన్నాయి. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్టాప్స్, మ్యాచ్ బాక్సులు, గొడుగులు, ఎలక్ట్రానిక్ పరికరాల్ని అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.